పోనీ రైట్ పోనీ మంచిగా పోనీ. కాదు మాట కంప్యూటర్ సైన్స్ మన మెస్ అని మన మెస్కి వెళ్ళే దారి యూట్యూబ్లో పెట్టాలి. కాకతీయ యూనివర్సిటీ టూర్ అన్ని కవర్ చేస్తాం. ఇగో ఇది మన క్యాంపస్ క్యాంటీన్ ఇంకా రాలే కానీ ఇది మా క్యాంపస్ క్యాంటీన్. ఇది మా మరో విశ్వవిద్యాలయం, మరో గ్రౌండ్, మరో బడి. మధురమైన జ్ఞాపకాలు, ఎన్నెన్నో పరిచయాలు ఏర్పడ్డాయి ఇందులో. ఎన్నెన్నో పరిచయాలు తీసుకున్నాం. ఇది మా జిమ్ము. ఒక్కరోజు పోయినాం పేరుకే. అటేమో పోయిందారా. ఇది మా బీఆర్బీ స్టడీ సెంటర్ పేరుకి. అది ఇది మా చివరస్తా వస్తుంది మా అడ్డ. ఇది మా అడ్డ. మేము ఇది మా ప్రాథమిక వైద్యశాల, ఆరోగ్య కేంద్రము. ఇక్కడ చిన్న చెరువు లాంటిది. ఇందులో విఘ్నేష్ ఈతని ఎత్తుకున్నాడు ఇగో ఇది మా మంచి బండి. ఇగో ఇది మా బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్. ఇది మా ఫస్ట్ మీటింగ్ స్పాట్. ఇది మా అడ్డ. ఇక్కడ అంబులెన్స్ ఉండేది, తుక్కు అయిపోయింది. స్క్రాప్కి ఎవడు కూడా ఉండలేడు దాన్ని. ఇగో ఇది మా భవంతి, మా నివాస గృహము, మా భూ కైలాసం అంటే ఇదే. అట్లా ఎన్నెన్నో గుర్తు. అరే మీ రూమ్ లో ఉన్నారుగా విఘ్నేష్? లేదురా, అది అట్టనే ఉన్నది. లేదు కనపడతలేదురా. అన్ని చాలా మధురమైన నా రూమ్ చూడండి. ఇలా చూస్తే ఇది మా ఇదే మా వసతి గృహము, పీజీ విద్యార్థుల వసతి గృహము, నివాస స్థలము. ఇక్కడ చాలా మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. గత 6 నెలలుగా ఇందులో ఉండలేకపోతున్నాము. ఈ కరోనా ప్రభావం వల్ల బాగా దిగ్భ్రాంతికి లోనైనాం. అగో మేము అప్పుడు గుట్టలెక్కిన గుట్ట, జామకాయ చెట్టు, పెండకాలం మీద చేసిన విఘ్నేష్. అయ్యో ఇది మా గుట్ట. దీని మీద మేము ఎక్కినాం. దీన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాము. ఇది మా ఉద్యానవనం, నర్సరీ అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో. మళ్ళీ ఇట్స్ ఏ షార్ట్ టూర్ టు అవర్ కేయూ క్యాంపస్. ఇది బయోటెక్నాలజీ. అన్నీ విన్నాం కానీ మాకే తెలియదు. మా బామ్మది ప్రయోగాలు మొత్తం అమ్మాయిల మీద ఉంటుంది కాబట్టి మాకు వాడిని కాపాడుకునే ఉద్దేశంతో నేను ఈ ప్రయోగాల మీద చేయట్లేదు. బయోటెక్నాలజీ రూమ్ చూపించడానికి దారి. ఇది అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్. అడ్మిషన్ స్టార్ట్ అయినాయి. అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ అనే భవంతి. నిన్న ఈవినింగ్ అన్ని వచ్చినాయి.
ఈవినింగ్ వచ్చి అలా 6:30కి ఉన్న సర్టిఫికేట్ వెరిఫికేషన్ దాందిరా ఎంసెట్ ఐసెట్ ఏదో ఒకటి ఉంది. Higher education. ఇప్పుడు ఐసెట్ అయిపోగానే మనదే కదా. అది నిజంగా మరి ఇది మా హాస్టల్. ఏ గ్రూప్ అని అడిగేది ఉండేవా? ఏ గ్రూప్ అది ఇప్పుడు ఐసెట్ వాళ్ళకి ఐసెట్లకైతే ఎంబీ మన దగ్గర ఎంసీ రెండు గేట్స్. ఇది మా మొదటి గేటుకు దారి. ఇక్కడ ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి, ఎన్నెన్నో బర్త్డే లైట్ల కాడి చేసుకున్నాము. పోతాను హాస్టల్, ఇక పోతానా అనుకుంటే పోతుంది హాస్టల్, హాస్టల్ పోతున్నా అనుకుంటేనే పోతుంది హాస్టల్ మమ్మల్ని. ప్రశాంతమైన ఉదయకాలంలో ఈ సంధ్యావేళ సమయంలో ఈవినింగ్ వస్తుంది. ఇది మా మెస్సుకు దారి. ఇలా వెళ్తే నేరుగా వెళ్తే ఆడ పోయింది మాత్రం దిగిపోవాలి. సర్కిల్ వస్తుంది. ఇప్పుడు వచ్చే పోలే మా బర్త్డే స్పాట్ అడ్డా. ఇంకో ఇదే ఇక్కడ బాటిల్స్ కూడా ఇక్కడే బాగా బర్త్డేలు చేసుకుంటాము. ఇక్కడ ఎన్నెన్నో గుడ్లు కూడా కొట్టినాము ఒక్కొక్కరికి. ఇంకా మా యూనివర్సిటీ ఆఫీస్ ఆఫ్ ద యూనివర్సిటీ ప్రిన్సిపాల్ది ఇదే అండి. మా బొమ్మడి అడ్డా వచ్చిందండి. ఇది మెయిన్గా వాడు వచ్చేది ఈ దారి కోసం. వాడు అడ్డా పోదండి. ఈ నుంచి మాదే అడ్డా అండి. ఇక ఎంకా తోక్స్ ఈ నుంచి అడ్డా. ఇక అరే ఎంసీఏ బస్ స్టాప్ ఊరగొట్టిరు గారా, అది అనిపోయింది. ఇది రెండు ఇగో ఇది our tour has been completed to Kakatiya University. Sir, thank you. Bye.